హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెండి చేపలు టమాటా ఆనియన్ కర్రీ చేయబోతున్నాం. మనం ఎండి చేపలు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అది కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డ్ కలర్లో కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు అనేది ఫ్రై అయిపోయి పక్కన పెట్టుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ అనేది కొంచెం లైట్గా యాడ్ చేయాలి, ఎందుకంటే వెండి చేపలు అనేది కొంచెం సాల్ట్గా ఉంటాయి, అందుకని లైట్గా యాడ్ చేశాను నేను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక టమాటాలు అనేది యాడ్ చేశాను. కొంచెం కలుపుకొని కొంచెంసేపు మనం మూత పెట్టి కొంచెం ఉడకనిస్తే వెండి చేపలు ఆనియన్ టమాటా కర్రీ నాకు అది చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొంచెంసేపు మనం మూత పెట్టి మగ్గించినాక టమాటా అనేది కొంచెం మెత్తగా ఉడకాలండి, అప్పుడు కొంచెం గ్రేవీగా బాగుంటుంది. కొంచెం ఇప్పుడు లైట్గా కారం అనేది యాడ్ చేశాను. కొంచెం లైట్గా వాటర్ అనేది కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అనేది పోసుకొని ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర కరివేపాకు అనేది యాడ్ చేసి కొంచెంసేపు మూత పెట్టినాక మనం ముందుగానే డ్రై ఫిష్ అనేది ఫ్రై చేసి పెట్టినాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫిష్ అనేది నేను యాడ్ చేశాను, డ్రై ఫిష్. ఐఎమ్ రెడీ అండి, ఎండి చేపల టమాటా ఆనియన్ కర్రీ. ఐఎమ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ.